హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో ఇంకా ఈరోజు ఈ వీడియోలో అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఏం కాదు, నేను కొన్ని అనుకుంటూ ఉన్నాను అన్నట్లు వాటి గురించి మీతో చెప్దామని చెప్పేసి. సో అక్కడ మీరు కూడా కొన్ని సలహాలు నాకు ఇస్తారు అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ థింగ్ అయితే ఈ 1 వీక్ నుంచి అయితే నాకు చాలా బాధగా ఉందండి. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి అయితే ఈ మొబైల్ పగిలిపోయింది అన్నట్లు. సరే అంటే మొబైల్ పోయిందని కాదు, బాధ రాని అందులోపల చాలా వీడియోస్ ఉన్నాయి అన్నట్లు. అంటే షార్ట్ వీడియోస్ ఉన్నాయి అండ్ ఒక 3 మాత్రం పెద్ద వీడియోస్ అన్నట్టు, అంటే అమెరికన్ రిలేటెడ్ వీడియోస్. నేను నార్మల్గా చాలా మంది అమెరికాలో హౌస్ రెంట్ ఎంత ఉంటుంది అని అడుగుతూ ఉన్నారు. యాక్చువల్గా నేను దాని గురించి ఏంటంటే నార్మల్గా చెప్పడం కంటే కూడా ఒక హౌస్ చూపించి చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను ఆ మొబైల్ తీసుకొని వెళ్ళాను. అక్కడ ఇంకా హౌస్ మొత్తం కూడా షూట్ చేశాను అన్నట్లు. అంటే అక్కడ రెంటల్గా పెట్టారు అన్నట్లు. యాక్చువల్గా అసలు అమెరికాలో ఎక్కడ కూడా మనకి హౌస్కి రెంట్కి ఇవ్వబడును అని కానివ్వండి, లేదు అంటే రెంటల్ బోర్డు అసలు ఎప్పుడు కూడా పెట్టారు అన్నట్లు. ఫస్ట్ టైం ఫర్ రెంట్ అని చెప్పేసి ఒక బోర్డు కనిపించింది అన్నట్లు. సో ఇంకా నేను అసలు ఎక్కడ కూడా అలా కనిపించదు అని చెప్పేసి ఇంకా వాళ్ళ దగ్గర ముందే అపాయింట్మెంట్ తీసుకోవాలి. మనం డైరెక్ట్గా వెళ్ళి ఇల్లు చూడడానికి ఉండదు. రెంట్కి అయినా కూడా మనం ముందే అపాయింట్మెంట్ తీసుకొని ఆ రోజు వెళ్ళాను అన్నట్లు. వెళ్ళి మొత్తం కూడా ఆ హౌస్ షూట్ చేసి అక్కడ అసలు ఎలా ఉంది అంటే ఆ 3 బెడ్రూమ్ అన్నట్లు. ఆ ఇంటికి మా ఇంటికి అసలు డిఫరెన్స్ ఏంటి, ఎందుకు అంత రెంట్ అక్కడ అని చెప్పేసి మొత్తం కూడా ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఒకటి ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే యుద్ధ విమానాలు అంటే ఒకటి ఫేర్ లాగా పెట్టారు. అందులోపల యుద్ధ విమానాల గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడము అండ్ వాళ్ళు షూట్ చేయడం ఆ వీడియో ఉంది అన్నట్లు. ఆ వీడియో పోయింది. అండ్ ఇంకొకటేమో నార్మల్ ఇన్ఫర్మేషన్ వీడియో. సరే ఇన్ఫర్మేషన్ వీడియో అంటే నేను మళ్ళీ చెప్పరానని అని అవి చూపించలేను కదా. సో దాని గురించే చాలా బాధగా ఉండే. అసలు వీడియోస్ వెంటనే అప్లోడ్ చేసినా బాగుండు అని చెప్పేసి, అసలు సెల్లు వదలకున్నా బాగుండు అని చెప్పేసి. సో ఇంకా అందుకోసం ఇంకా కొంచెం అది ఎందుకో మీతో షేర్ చేయాలనిపించింది అన్నట్టు. అంటే ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అని చెప్పేసి. సో నాకు ఏమనిపించింది అంటే ఎప్పుడైనా కూడా వీడియోస్ తీయడాన్ని వెంటనే అప్పుడే అప్లోడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఎందుకు లేదు, రేపు పెడదాము ఎల్లుండి పెడదాం అన్నట్టు ఉంచామంటారు. ఇలాంటి సిచ్యువేషన్స్ అయినప్పుడైతే ఇంకా చాలా బాధగా ఉంటుంది. నేను నార్మల్గా సిస్టంలో కూడా ట్రై చేశాను అన్నట్లు. అంటే డేటా ట్రాన్స్ఫర్ చేద్దామని రానివ్వండి, లేదు అంటే వేరే విధంగా, కాకపోతే అది పాస్వర్డ్ యాక్సెప్ట్ చేయాలి అంటుంది. చూడాలి అన్నట్లు. అంటే వేరే దాంట్లో వేసా, ఎక్కడ ఐఫోన్లో వేసా అయినా కూడా ఇంకా చూడాలి. ఒకవేళ వస్తే వచ్చింది, లేదంటే లేదు. వస్తే పెడతాను ఆ వీడియోస్, రాకపోతే ఇంకా అంతే అన్నట్లు. ఇంకా నార్మల్గా యూట్యూబ్లో ఏ వీడియోస్ అయినా కూడా చూసినంత ఈజీగా ఉండదండి, చాలా కష్టం ఉంటుంది. అంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయక ముందు నేను ఏమనుకున్నానంటే ఏముంది వీడియోస్ తీసి అప్లోడ్ చేయడమే కదా అని అనుకున్నాను. బట్ అంత ఈజీగా ఏముండదు, చాలా కొంచెం స్ట్రెస్ ఉంటుంది, చాలా స్ట్రెస్ ఉంటుంది. కొంచెం ఏంటి, నేను కొంచెం అని చెప్తున్నారని. అంటే నార్మల్గా ఏదో ఒక వీడియో తీసి ఒక దాని బ్యాక్గ్రౌండ్లో ఒక సౌండ్ పెట్టేసి పెడితే అది పెద్ద ఏముండదు అన్నట్లు. ఏముంది ఏదో ఒకటి తీసి పెట్టడం కానీ. కానీ ఇట్లా ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేసేటప్పుడు ఏంటి అంటే ఫస్ట్ నేను ఒక కంటెంట్ అనుకోవాలి. అంటే ఈరోజు ఈ వీడియో గురించి చెయ్యాలి అని చెప్పేసి. అండ్ దాని గురించి చాలా సెర్చ్ చేయాలండి. అంటే ఇష్టం వచ్చినట్లు చెప్పకూడదు కదా. ఒక సోషల్ మీడియాలో చెప్తున్నప్పుడు మనం ఏది వస్తే అది చెప్పకూడదు. సో దానికోసం చాలా సెర్చ్ చేయాలి, చాలా బుక్స్ చదవాలి, చాలా వెబ్సైట్లో సెర్చ్ చేయాలి ఆ ఇన్ఫర్మేషన్. అండ్ ఇక్కడ అమెరికన్స్ చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా కనుక్కుంటూ ఉంటాను అన్నట్లు. అంటే నేను చెప్పేది ఓకేనా అన్నట్లుగా వాళ్ళని కూడా, వాళ్ళు అవును అలానే అంటే ఇంకా అలా అంటే ఏదైనా కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇక్కడ నేను చూస్తున్నది అన్ని కూడా గ్యాదర్ చేసుకొచ్చి మీకు ఒక వీడియోని ప్రజెంట్ చేయాలన్నట్లు. ఈవెన్ నేను ఏదైనా కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసే ఒక వీడియో నేను అప్పుడు అనుకుని ఏదో చేసే వీడియో రాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈరోజు ఒక వీడియో వచ్చింది అంటే దానికి ఒక 10 రోజుల క్రితం నుంచే నేను ఈ వీడియో పెట్టాలి. సో ఆ రోజు ఆ వీడియో పెట్టాలి కాబట్టి నేను ఈ రోజు నుంచే దాని గురించి ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి అని చెప్పేసి. సో ఏంటంటే అంత ఈజీగా ఏముండదు అన్నట్లు. అండ్ ఇంకో చెప్దాం అనుకుంటున్నాను అండి, ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ వీడియో చేసినప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, అమెరికాలో ఉండడానికి ఎందుకు ఇష్టపడతారు, ఎందుకు ఇష్టపడరు అని నేను ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. ఇదనే కాదు, ఏ వీడియో అయినా కూడా దానికి చాలా రకాల రీజన్స్ ఉంటాయి అన్నట్లు, ఏ వీడియోకి అయినా కూడా. బట్ ఆ రీజన్స్ని మీ ముందుకు ఎంతవరకు ప్రజెంట్ చేయాలి, అంటే మనము ఒక సోషల్ మీడియాలో ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడకూడదు, అంటే మనం ఆ వీడియోని మనం ఎంతవరకు ఎలాబరేట్ చేసి చెప్పగలగాలి అన్న వరకే చెప్పాలి. నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే చాలా మంది ఆ వీడియోస్ కింద వాళ్ళ సొంత అభిప్రాయాలు ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను అమెరికాలో ఉండడానికి ఎందుకు ఇష్టపడతారు అని అన్న వీడియోకి ఎలాంటి కామెంట్స్ అంటే ఇండియాలో ఇలా ఉంటారు, ఇండియాలో మనుషులు ఇలా ఉంటారు, ఇండియాలో సిస్టమ్ ఇలా ఉంటుంది, ఇండియాలో ఇలా ఉంటారు, చిచి ఇది అని కొన్ని కామెంట్స్ వచ్చాయి అన్నట్లు. అది మీ అభిప్రాయం అయి ఉండొచ్చు, ఓకే. బట్ ఒక సోషల్ మీడియాలో
నేను అలా చెప్పకూడదు, అసలు అది కరెక్ట్ కాదన్నట్టు. ఏదైనా కూడా ఒక ఇన్ఫర్మేషన్ని మీ దగ్గరికి ఎంతవరకు తీసుకురావాలి, దాన్ని ఎంతవరకు మాట్లాడాలి, అంతవరకు మాట్లాడితేనే మన వీడియోకి ఒక వాల్యూ అనేది ఉంటుంది. అలా రాకుండా ఇష్టం వచ్చినట్టుగా అది నేను చాలా మంది వీడియోస్లో చూశాను అన్నట్లు, ఇట్లా వాళ్ళకి వచ్చినట్లుగా మాట్లాడేస్తూ ఉంటారు. కానీ నా పర్సనల్ ఏంటి అంటే ఒక వీడియోని ఎంతవరకు మనం మాట్లాడాలో అంతవరకు మాట్లాడితేనే బాగుంటుంది అని చెప్పేసి నా అభిప్రాయం అన్నట్లు. అంటే నేను ఏం చెప్తానంటే సెన్సిబుల్గా మాట్లాడగలగాలండి. ఒక యూట్యూబర్గా ఉన్నప్పుడు ఒక వీడియోని సెన్సిబుల్గా వాళ్ళని ప్రజెంట్ చేయగలగాలన్నట్లు, అంతేగాని మనకు వచ్చినట్లు రాదు. ఎప్పుడైనా కూడా ఒక యూట్యూబ్ క్రియేటర్ ఏం చేస్తాడంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను అమెరికా నుంచి ఒక వీడియో చేశాను, మీరు ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. నెక్స్ట్ నేను ఏమనుకుంటానంటే వీళ్ళకి ఇంకొక మంచి వీడియో తీసుకురావాలి, ఇంకోటి మంచిది చెప్పాలి, వీళ్ళకి ఇలాంటివి ఇంట్రెస్టింగ్గా ఉన్నారు కాబట్టి వీళ్ళని నేను ఇంకా సాటిస్ఫై చేయగలగాలి నా వీడియోస్ తోటి. అంటే నేను ఇంకొంచెం డెవలప్ అవ్వాలి అంటే నేను ఇంకొంచెం మంచిగా చేయాలి అని అనుకుంటాను. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక చిన్న సలహా లాంటిది అడుగుదాం అనుకుంటున్నాను. నార్మల్గా ఎక్కువగా నేను మన ఈ ఛానల్లో ఏంటంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అండ్ యూఎస్ రిలేటెడ్ వీడియోసే పెడుతూ ఉంటాను. అప్పుడప్పుడు చాలా రేర్గానే లైఫ్ స్టైల్ వీడియోస్ పెడుతూ ఉంటాను అన్నట్లు. ఇంకా షార్ట్ వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను అన్నట్లు, అంటే కుకింగ్ వీడియోస్ కానీ అండ్ ఇంకా సంథింగ్. బట్ ఏంటి అంటే నాకు లైఫ్ స్టైల్ వీడియోస్ చేసినా కూడా ఇందులో పెట్టాలి అంటే మీరందరూ కూడా చాలా మంది కూడా ఇలాంటి వీడియోస్ అంటే నేను రెగ్యులర్గా చేసే వీడియోస్కి ఎక్కువ కనెక్ట్ అయిపోయారు కాబట్టి నేను ఆ లైఫ్ స్టైల్ వీడియోస్ ఇందులో పెడితే మీరు చూస్తారా లేదా, అంటే ఆ ఇంట్రెస్ట్ పోతుందేమో, అంటే ఇంతకు ముందు ఉన్న వీడియోస్ చూసే ఇంట్రెస్ట్ పోతుందో ఏమో అని చెప్పేసి అది ఒకటి ఆలోచిస్తూ ఉన్నాను. సో దానికోసం నేను ఏమనుకుంటున్నానంటే ఇంకో ఛానల్ పెట్టేసి ఇంకో ఛానల్ క్రియేట్ చేసి అందులోపల లైఫ్ స్టైల్ వీడియోస్, నార్మల్గా వెయిట్ లాస్ రెసిపీస్, వెయిట్ లాస్ జర్నీ, వెయిట్ లాస్ వీడియోస్ కానివ్వండి, లేదు అంటే ఇంకా అంటే షాపింగ్ వీడియోస్ నార్మల్గా మీరు చూస్తూ ఉంటారు కదా డైలీ డిఎంఐఎల్ వీడియోస్, అలాంటివి అవి పెడదామా ఇంకో ఛానల్ క్రియేట్ చేసి అని అనుకుంటున్నాను. మళ్ళేమో ఇంకో ఛానల్ క్రియేట్ చేస్తే మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలి కదా, ఎందుకు మళ్ళీ ఫస్ట్ నుంచి ఇందులోనే పెట్టుకుందాము ఆ వీడియోస్ కూడా అని చెప్పేసి అంటే ఇలా ఆలోచనలు ఉన్నాయి అన్నట్లు చాలా. అంటే మీరేమంటారో కామెంట్ చేయండి, అంటే ఇందులోనే పెట్టండి బాగుంటుందా, లేదు అంటే ఇంకో ఛానల్ క్రియేట్ చేసుకోండి దానికి సపరేట్గానే అనేది ఇంకా మీరు ఏమంటారో అనేది కామెంట్ చేయండి, చూద్దాం. అంటే ఆలోచిస్తున్నా అన్నట్లు, ఇంకా అది అవుతుందో అవ్వదో తెలియదు అని అనుకుంటూ ఉన్నాను. ఇంకా అదే అండి నా ఆలోచన, అంటే వేరే ఛానల్ పెట్టమంటారా లేదు అంటే ఇందులోనే వీడియోస్ చేయమంటారా అనేది ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ చేయండి, చూద్దాం. అండ్ రేపైతే ఇంకొక మంచి వీడియో వస్తుంది అంటే అందులో మ్యారేజ్ సిస్టమ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక మంచి వీడియో అయితే రేపు ఇదే టైంకి వస్తుంది. వీడియోస్ కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.